హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తిమ్మారెడ్డి. హైడ్రా హైడ్రా గురించి ఈరోజు చాలా మందిలో వింటున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా హైడ్రా హైడ్రా అంటున్నారు. చాలా విల్లాలు అపార్ట్మెంట్స్ కూలగొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ ప్రీ కాస్టింగ్ చేసిన తర్వాత కూడా కూలగొట్టడం జరుగుతుంది. సో మీరు ప్లాట్ కొనే ముందు లేదా ఫ్యూచర్లో కొన్నా కానీ హైడ్రా పరిధిలో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా. అదేవిధంగా మీ అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఇప్పుడు ప్రజెంట్ హైడ్రాలో ఉందా తెలుసుకోవడం ఎలా, ఒకవేళ ముందు కొనాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా అనేది హైడ్రా లేదా బఫర్ జోన్ అంటాం కదా. ఈ బఫర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ చుట్టూ ఏర్పరిచిన నో కన్స్ట్రక్షన్ ఏరియా అని అర్థం. సో ఇది పర్యావరణాన్ని రక్షించి నదులను చెరువులను కాపాడుతుంది. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా చెరువులు కబ్జా అయినాయి. మీకు తెలుసు ఏ విధంగా కబ్జా అయినాయో అందరూ తెలిసిన విషయమే. సో మనం ఏదైనా ప్లాట్ తీసుకునే ముందు లేదా ల్యాండ్ తీసుకునే ముందు ఇది బఫర్ జోన్లో ఉందా లేదా ఏదైతే చెరువులు కుంటలకు దగ్గరలో ఉందా. సో బఫర్ జోన్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇది ఎఫ్టిఎల్ అనుకో. ఎఫ్టిఎల్ అంటే ఇది ఈ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఇక్కడ వరకు ఏదైనా వర్షం వస్తే ఇక్కడ వరకు నిండే అవకాశం ఉంది అని అర్థం. సో దీనికి సంబంధించి బఫర్ జోన్ అంటే మనం ఎక్కడి వరకు కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు. సో సపోజ్ ఒక చిన్న కుంట తీసుకున్నాం అనుకోండి. చిన్న కుంట తీసుకుంటే దానికి సంబంధించి ఒక 30 మీటర్స్ వరకు నో కన్స్ట్రక్షన్. సో ఆ చుట్టుపక్కల ఆ 30 మీటర్స్ వరకు మనం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. అదేవిధంగా ఒక చెరువు సరస్సు తీసుకున్నాం అనుకోండి. ఒక 50 మీటర్స్ వరకు మనం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. సో అలాంటి వాటికి పర్మిషన్స్ రావు. అదేవిధంగా నదులు ఆనకట్టలు పెద్ద పెద్ద ఆనకట్టలు ఉంటాయి కదా, అలాంటివి ఉంటే 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనకి ఎలాంటి పర్మిషన్స్ రావు. సో కట్టినా ఇల్లీగల్. హైడ్రా వాళ్ళు వచ్చి తర్వాత కూల్చివేస్తారు. సో ఇది మినిమం నాలెడ్జ్ అన్నట్టు. హైడ్రా గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనే ముందు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత బాధపడే వాటికంటే చాలామంది చూసాం విల్లాలు కూలగొట్టిన వాటికి, చాలామంది అపార్ట్మెంట్లు కూలగొట్టిన వాళ్ళని మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. చాలామంది బాధపడుతున్న, చాలామంది కన్నీటి గోస చూస్తున్నాం మనం. సో అలాంటి ఇబ్బందులు పడొద్దంటే మినిమం ఎక్కడ చెరువులు ఉన్నాయి, మనం కొనే ల్యాండ్ దగ్గర చెరువు ఉందా, కుంట ఉందా, నది ఉందా, నాలా ఉందా తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అవి ఎలా తెలుసుకోవాలి, మనం ఒక ల్యాండ్ తీసుకునే ముందు, ఒక ప్లాట్ తీసుకునే ముందు అవి ఎలా తెలుసుకోవాలని నేను చూపిస్తాను. మనం గూగుల్లోకి వెళ్ళిన వెంటనే హెచ్ఎండిఏ లేక్స్ అని టైప్ చేయండి. హెచ్ఎండిఏ లేక్స్ అని టైప్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది చూడండి. lakes.hmda.gov. ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేక్స్ ఓపెన్ అవుతుంది. సో సపోజ్ మీరు ఎక్కడ ఏ డిస్టిక్లో ఏ మండలంలో ఏ విలేజ్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు. సో వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు ఫలానా ప్లాట్ కొనాలి, ఫలానా ల్యాండ్ కొనాలనుకుంటే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా మీకు. డిస్టిక్ట్, మండలం, విలేజ్, సర్వే నెంబర్తో సహా ఉంటుంది. సో సపోజ్ మనం ఎక్కడ కొనాలనుకుంటున్నామో అక్కడ చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఇబ్రహీంపట్నం దగ్గర ఒక విలేజ్లో చెక్ చేసి చూపిస్తాను మీకు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మండలం వచ్చేసి ఇబ్రహీంపట్నం, అదేవిధంగా విలేజ్ వచ్చేసి రాయపూర్. సో ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి. సో ఇబ్రహీంపట్నం, రాయపూర్ విలేజ్కి దగ్గరలో చెరువులు ఎక్కడైనా ఉన్నాయా, కుంటలు ఎక్కడైనా ఉన్నాయా, నాళ్ళలు ఎక్కడ ఉన్నాయా, సో దానికి సంబంధించిన సర్వే నెంబర్లు ఏంటి. సో ఇక్కడ క్లియర్ ఉన్నది. డిస్టిక్, మండలం, విలేజ్, లేక్ ఐడితో సహా క్లియర్గా ఎఫ్టిఎల్ అన్నీ చెక్ చేసుకోవచ్చు మనం. సో నేను సర్వే నెంబర్లు ఏమైనా ఉన్నాయా, ఎఫెక్టెడ్ బఫర్ జోన్స్ ఉన్నాయా చెక్ చేస్తున్నా. చూడండి, ఇదిగో 5 ఏరియాస్ వచ్చాయి మనకు. సర్వే నెంబర్ 506, 507, 501, 503, 504 సర్వే నెంబర్లలో మనం ఎలాంటివి ఈ సంబంధించినది తీసుకోవద్దు. పట్టా ల్యాండ్సే ఉంటాయి మీకు. ఆబ్వియస్గా పట్టా ల్యాండ్సే ఉంటాయి, రైతులు సాగు చేసుకుంటూ ఉంటారు.
కానీ అవి బఫర్ జోన్లో ఉంటాయి. సో ఈ విలేజ్లో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో మీకు ఏదైనా ప్లాట్ కొనే ముందు లింక్ డాక్యుమెంట్ ఇస్తారు కదా, 100% ఈ సర్వే నెంబర్లో తీసుకోవద్దు. ఇప్పుడు సర్వే నెంబర్ చూసాం కదా, సో దాని ఎఫ్టిఎల్ ఎంత ఉందో చూడొచ్చు. మనం ఎఫ్టిఎల్ ఎంత ఉందో చూద్దాము. చూడండి ఇక్కడ మ్యాప్ క్లియర్గా ఇచ్చాడు. సో ఎఫ్టిఎల్లో మీటర్స్తో సహా ఇచ్చాడు ఏ ఏరియాలో మనం తీసుకోవద్దని చెప్పి. సో ఇలా ఒక ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా నక్ష అంటాం కదా, మనకు పట్టా పాస్బుక్ తర్వాత వస్తాయి కదా ఆన్లైన్లో, ధరణి పోర్టల్లో ఉంటుంది కదా. సో క్లియర్గా ఉంది చూడండి. ఈ నక్షాలో కూడా ఈ ఏరియాలో మనం క్రిస్టల్ మ్యాప్లో ఈ ఏరియాలో ఉంది కదా, మెన్షన్ చేసిన ఈ ఏరియాలో ఈ ఫలానా సర్వే నెంబర్లో ప్లాట్ కానీ ల్యాండ్ కానీ తీసుకోవద్దు. ఇంకా ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తా ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.